సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేడు జూన్ 2న జరగనున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్కు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రవినాయక్ తెలిపారు. శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2వ తేదీన ఉదయం 8 గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందని, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6:30 కల్లా కౌంటింగ్ కేంద్రంలో రిపోర్ట్ చేస్తారని తెలిపారు. కౌంటింగ్ టేబుల్స్ వద్ద కేటాయింపు చేసిన కౌంటింగ్ సిబ్బంది ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు. ఉదయం 7:30 స్ట్రాంగ్ రూమ్ తెరిచి బ్యాలెట్ బాక్సులు తీసుకొస్తారని, కౌంటింగ్ టేబుల్స్ వద్ద ఏ టైంకి చేసిన కౌంటింగ్ సిబ్బంది ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మహబూబ్ నగర్ శాసన మండలి లోకల్ అథారిటీస్ ఎన్నికలు 28 మార్చి నాడు జరగడం జరిగింది. ఆ తర్వాత కౌంటింగ్ ఎలక్షన్ కమిషన్ వారు 2 జూన్ నాడు కౌంటింగ్ ప్రక్రియ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ని కూడా చూడడం జరిగింది. కౌంటింగ్లో 5 టేబుల్ పెడతాం. 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 5 టేబుల్ పెడతాం. ఫస్ట్ రౌండ్లో 5 పోలింగ్ స్టేషన్స్లో వచ్చిన బ్యాలెట్ పేపర్ల లెక్క చూసుకోవడం, బ్యాలెట్లు అక్కడ ఎన్నైతే పోల్ అయినాయో ఈ ఫామ్ 16 ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఫిల్ చేశారో వాటికి ప్లస్ బాక్స్లో ఉన్న వాటికి లెక్క చూసుకోవడం అన్నది ఫస్ట్ ఉంటుంది. సో అట్లా 5 టేబుల్ మీద 5 పోలింగ్ స్టేషన్స్ నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్స్ని లెక్క సరి చూసుకోవడం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా మిగతా 5 పోలింగ్ స్టేషన్స్ని 5 టేబుల్స్ మీద పెట్టి ఆ లెక్కలు కూడా చూసుకున్న తర్వాత మొత్తం 10 పోలింగ్ స్టేషన్లో మనకు పోలైన ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెక్క ఫస్ట్ చూసుకుంటాము. 25 బండిల్స్ లాగా వాటిని పెడతాము. ఆ తర్వాత 10 పోలింగ్ స్టేషన్లో వచ్చిన బ్యాలెట్ పేపర్స్ని అన్నింటినీ కూడా ఆ బండిల్స్ వారీగా మొత్తం ఒక డ్రమ్లో పెట్టి వాటిని డ్రమ్లో మిక్స్ చేసిన తర్వాత వీటిని ఈ టేబుల్స్ పైకి మళ్ళీ పంపిస్తాము. ఇది రెండో విడతలో టేబుల్స్ పైకి పంపించి ఒక్కొక్క టేబుల్లో 300 ఓట్స్ని పంపిస్తాం. ఆ టేబుల్ మీద ఉన్న కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్స్, అక్కడ ఉన్న మైక్రో అబ్జర్వర్సు వాటిని వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద వెరిఫై చేస్తారు. అంటే వేసిన ఓటు వ్యాలిడా ఇన్వాలిడా అన్నది సెకండ్ రౌండ్లో చేస్తారు. ఈ వ్యాలిడ్ ఓట్స్ని ప్లస్ ఇన్వాలిడ్ ఓట్స్ని సపరేట్ చేసిన తర్వాత కోటా అన్నది మనము ఫైనలైజ్ చేసి కోటా అన్నది డిక్లేర్ చేస్తాం. వ్యాలిడ్ ఓట్స్ బై 2+1 అంటే సగం కంటే 1 ఎక్కువ అని కోటా కింద ఐడెంటిఫై చేసి కోటా డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన ఓట్లని ఏవైతే వ్యాలిడ్ ఓట్స్ అని అంటున్నామో ఆ వ్యాలిడ్ ఓట్స్ని 3 అభ్యర్థులకు ఎక్కడైతే ఆ ఓటరు ప్రిఫరెన్స్ మార్క్ చేశాడో దాని ఆధారంగా 3 క్యాండిడేట్స్ని కూడా మనం ఆ ఓట్స్ని వాళ్ళకు వచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి పంచడం జరుగుతుంది. ఈ 5 టేబుల్లో వచ్చిన వ్యాలిడ్ ఓట్స్ క్యాండిడేట్ వారీగా లెక్కించడం జరుగుతుంది. లెక్కించిన దాంట్లో ఎవరన్నా క్యాండిడేట్కి కోటా కంటే ఎక్కువ వస్తే కనుక ఆ అభ్యర్థి గెలుపొందినట్టుగా ప్రకటిస్తాం. ఒకవేళ ఎవరికైనా ఈ 3లో కూడా ఎవరికి ఆ కోటా దాటి ఓట్స్ రాకపోతే ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ అని ఉంటుంది. సింగిల్ ప్రిఫరెన్స్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా. కాబట్టి ఎవరికైతే తక్కువ ఓట్స్ వచ్చుంటాయో ఆ వ్యక్తి యొక్క ఓట్లను రెండో ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మిగతా 2 ఎవరైతే కంటిన్యూయింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఆ రౌండ్లో ఒకవేళ టోటల్ చేసిన తర్వాత కోటా వస్తే ఆ 2లో ఒక వ్యక్తిని గెలుపొందినట్టుగా ప్రకటిస్తాం. ఒకవేళ ఆ వ్యక్తి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఎవరికైనా ఒకళ్ళకి కోటా రాకపోతే ఆ 2 ఎవరికి తక్కువ ఉందో ఆ ఓట్లను ఇంకొక క్యాండిడేట్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ద్వారా పంచడం జరుగుతుంది. ఇది కోటా వచ్చేంతవరకు ఈ ప్రక్రియ సాగుతుంది. సో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ట్రైనింగ్ కూడా ఇంతకుముందే 2 సార్లు ట్రైనింగ్ చేయడం జరిగింది. మళ్ళీ పోస్ట్పోన్ అయినందున మళ్ళీ 2 సార్లు కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్కి, ఏఆర్ఓస్కి ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఆఫీసర్స్ అంతా కూడా వాళ్ళ విధి ఏముంది, రోల్ ఏముంది అనేది వాళ్ళ క్లారిటీ ఉంది. కౌంటింగ్ ఏజెంట్స్ కూడా 5 టేబుల్ ఉంటాయి ఇనీషియల్గా. కాబట్టి ప్రతి క్యాండిడేట్కి 5 టేబుల్ దగ్గర 5 కౌంటింగ్ ఏజెంట్స్ని వాళ్ళు అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 6వ టేబుల్ దగ్గర ఒక్కొక్క ఏజెంట్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫస్ట్ రౌండ్ కోటా టాలీ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్లో ఓట్స్ వేసిన తర్వాత 5 ఎవరైతే కౌంటింగ్ టేబుల్స్ దగ్గర ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళని పంపించేస్తాం. ఎందుకంటే తర్వాత ప్రక్రియ అంతా కూడా 6వ టేబుల్ దగ్గర జరుగుతుంది. అక్కడున్న కౌంటింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళ ఏజెంట్ కావచ్చు, లేదా 6వ టేబుల్ దగ్గర ఉన్న కౌంటింగ్ అసిస్టెంట్, ఈ 3లో ఎవరో ఒకళ్ళు వాళ్ళ తరఫున ఉంటారు.
ఆ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా 6వ టేబుల్ దగ్గర జరుగుతుంది. సో వీటికి అన్నిటికీ కూడా అరేంజ్మెంట్స్ చేశాం. పోలీస్ సెక్యూరిటీ అవంతా కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో రేపు మార్నింగ్ 8 o'clockకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.